ज्योतिस्वरूपा पूर्णावतार ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर ప్రేమ దర్శనము అనేది నారద భక్తి సూత్రాలను మనం అధ్యయనం చేస్తున్నాం. భగవాన్ బాబా వారు విశ్వ మానవాళికందరికీ ఇచ్చినటువంటి గొప్ప సందేశం లవాల్ సర్వాల్. ఇది ఏ మానవులైనా ఏ యుగంలో వారైనా రాబోయే యుగాల వారికైనా కూడా మౌలిక సూత్రం ఏమిటయ్యా? లవాల్ సర్వాల్. మానవుడు ఎన్నో యుగాల నుంచి ప్రయత్నించినా ఇప్పటి వరకు సాధించనిది. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు, అందరినీ ప్రేమిద్దామని, అది కుదరదు. అందరికీ సేవ చేద్దామని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు, వీలు ఎప్పటికప్పుడు దీంట్లో విఘాతం కలిగినప్పుడల్లా అప్పుడు యుద్ధం వస్తుంది. ప్రేమ సేవ ఎప్పుడైతే లేవు అక్కడ రాగద్వేషాలు చోటు చేసుకుంటాయి. ఎప్పుడైతే రాగద్వేషాలు చోటు చేసుకున్నాయో అప్పుడు యుద్ధం వస్తుంది. ప్రపంచంలో ఎన్నోసార్లు యుద్ధం వచ్చిందా రాలేదా? ఎందుకు వచ్చింది? రాగద్వేషాల వల్ల వచ్చింది. కాబట్టి మానవుడు రాగద్వేషాలను కోల్పోతే గాని జ్ఞానం, రాగద్వేషాలను త్యజిస్తే గాని విడిస్తే గాని ప్రయత్నపూర్వకంగా త్యజించాల్సిందే, సాధనపూర్వకంగా త్యజించాల్సిందే. వాటంతటా అవి పొమ్మంటే మీరు కావాలంటే చూసుకో. పగలు ప్రతీకారాలు బాగా పెద్దవాళ్ళకి ఎక్కువ ఉంటాయా, ఇప్పుడే పుట్టిన పిల్లలకి ఎక్కువ ఉంటాయా? ఏమండి? అదుకని బాగా ముదిరిపోయారు. అందుకని ఇప్పుడే పుట్టిన పిల్లలకి ఏమీ లేదు, ఏ రాగద్వేషాలు లేదు. మరి ఇప్పుడు బాగా పెద్దవాళ్ళని సాక్షాత్ భగవత్ స్వరూపులు అంటున్నామా,
బాలవాక్కు బ్రహ్మవాక్ అని పిల్లలతోటి అంటున్నామా? ఎందుకని ఇప్పటికే ఆంతరిక మాలిన్యం, అంతఃకరణ మాలిన్యం లేదు. లవాల్ సర్వాల్. చూడండి, ఆ పిల్లాడు ఎవరెత్తుకున్నా వెళతాడు చిన్నప్పుడు. వాడికి ఇంకేం కొత్త తేడా తెలియదండి. కొత్త తేడా తెలిసిన తర్వాత మాత్రం ఎవరి దగ్గరికి వెళ్దాం, వాళ్ళ మీద గుడి వెళ్దాం. అంతకుముందు వాడిలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటయ్యా? లవాల్ సర్వాల్. ఎవరు పెట్టినా తింటాడు, ఎవరెత్తుకున్నా వెళతాడు, ఎవరితో అయినా ఆడుకుంటాడు. వాడికి అందరిలోనూ వాళ్ళ అమ్మే కనబడు. దానికి కారణం ఏమిటని అడిగారు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు. సాధారణంగా విశ్వమానవాళి అంతా కూడా పుట్టిన మొదటి ఆరంభ దశలో అందరు ఇలాగే ఉంటారు. ఏం తేడా లేదండి, స్త్రీ పురుష భేదం లేదు దీనికి. ఎవరైనా సరే ఆ వికాసం వచ్చే లోపల ఎవరు వాడు ఎవరి చేతులు దాచినా ఎరా వస్తావా అంటే వచ్చేస్తాడు. పిలవకపోయినా వాడే చేతులు దాచి వచ్చేస్తాడు. ఎలా చూడండి, మీరు పిల్లల్లో ఈ లక్షణం ఉండదండి. ఎలా ఇది అంటే అందరిలో వాళ్ళ అమ్మనే చూస్తున్నాడు. దైవీ లక్షణము. ఇలా మనం చిన్నప్పుడు ఉన్నామా లేదా? ఎస్, వై నాట్. మనం అలా అక్కడి నుంచే ఇక్కడికి వచ్చాం. తర్వాతేగా మనకంతా తేడాలు పాడాలి తెలిసింది. అది తెలిసిన దగ్గర నుంచి అంతా తేడా వచ్చేసి, అది తెలియకముందే అంతా బాగానే ఉంది. అలా ఎందుకు వెళుతున్నాడండి అని వాళ్ళు అమ్మనట్టు. మా అబ్బాయికి ఏం కొత్తగా ఎదురు, దగ్గరికైనా వెళ్ళిపోతాడు, ఎవరితోనైనా ఆడుకుంటాడు, ఏం పెట్టినా తింటాడు. అన్నీ క్రెడిట్సే, రిమార్క్స్ ఏమి లేవు. అసలు ఏడవడండి మా అబ్బాయి, ఎప్పుడు ఆడుకుంటాడు. ఆ తల్లి ఎంత సంతోషంగా చెప్తుందో. ఒక సంవత్సరం తర్వాత అంతా రివర్స్, అవునా కాదా? అప్పుడు అడగండి, ఏమిటోనండి వీడికి అంతా తెలిసిపోయిందండి బాబు, ఏం తెలియదు అమాయకుడు. అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మాయకుడు వెళ్ళిపో. ఏమిటి తెలిసిన మార్పు? మాయకులం అయిపోయాడు. మాయకులు ముందేమో మాయకు అతీతుడుగా ఉన్నాడు. అమాయకుడు అంటే నిజంగా మీరేదో అది నెగిటివ్ అనుకుంటున్నారండి. అమాయకుడు అంటే అర్థం ఏంటంటే మాయకు లొంగని వాడు, మాయాతీతుడు. వాడికి ఏం మాయ సంగతి ఏం తెలియదు. వాడు త్రిగుణాలు గోళ గట్రా ఈ మాలిన్యం ఏమి లేదు. వాడు హాయిగా నవ్వుతుంటాడు, హాయిగా ఆడుకుంటాడు, హాయిగా ఆనందంగా ఉంటాడు. ఏడు పోసి ఏడుస్తాడు, నవ్వుస్తే నవ్వుతాడు. ఏం ఫిల్టర్స్ ఏం లేవు, నో ఫిల్టర్స్ ఎట్. మరి నటించే అవకాశం కూడా లేదు. ఏమన్నా నటిస్తాడా? మనం చూడండి ఎన్ని నటనలు చేస్తామో. ఎవరి ముందు ఏ నాటకం కావాలంటే ఆ నాటకం వేసేస్తాం. ఎందుకని? ఏ ఎండగా కొడుకు పట్టకపోతే అలాగండి అట్. మరి ఇప్పుడు మాయకుడు ఎలా అయ్యాడంటే మాయకు లొంగయ్యాడు. ఎప్పుడైతే త్రిగుణాత్మకమైన మాలిన్యం మన మనసులో చోటు చేసుకుందో మనలో రెండు సమస్యలు వచ్చినాయట: ప్రేమ, సేవ, త్యాగం. ఈ మూడు అదృశ్యమైనవి. ఈ మూడు దైవీ లక్షణాలు: ప్రేమ, సేవ, త్యాగం. ఈ మూడు దైవీ లక్షణాలు. ఆ మూడు గుణాలు రాగానే ఈ మూడు దైవీ లక్షణాలు మాయకు లొంగిని. ఆ దైవీ లక్షణాలు కాస్త పోయేటప్పటికి మనం శాశ్వతంగా జీవ లక్షణాలతో స్థిరపడుతుంది. ఇక అప్పటి నుంచి మన స్వభావం ఏ సాత్వికమో రాజసికమో తామసికమో అయి ప్రవర్తన సాగిపోతూ ఉంటుంది. కసిపిది మార్చుకుంటూ ఉంటాం. సాత్వికం రాజసికం ఆచరిస్తామండి. పొద్దున్న తెల్లవారుజామున లేస్తాం కదా మనం అందరం, ప్రభాత సంధ్య ఆచరిస్తాం. ఏదో ఈశ్వరుడు సోమవారం అభిషేకం చేయాలని అంటాం, వెళతాం, అభిషేకం చేస్తాం, పూజలు చేస్తాం, ప్రసాదాలు పుచ్చుకుంటాం. అదంతా అయిపోయింది. 8 దాటేటప్పటికి ఇంకా అదంతా అయిపోతుంది. ఆ తర్వాత రాజసిక సమయం 8 నుంచి 12 దాకా ఏదో ఉద్యోగం, వ్యవహారం, సమాజం, గోల గట్ర, కుటుంబం, ఇల్లు, అన్నం వండుకోవడాలు, తింటాలు అన్నీ అయిపోతాయి. 12 దాటగానే అబ్బా ఇప్పుడు చాలా అలసిపోయినట్టు అన్నట్టు 12 నుంచి 4 దాకా హాయిగా పడుతుంది. తమోగుణం, జడ స్వభావం ఆ స్థాయికి చేరుకోదు. మరి ఇప్పుడు 3 గుణాలు కనబడుతున్నాయి లేదా మన జీవితంలో? 3 రకాలుగా మార్చుకుంటున్నాం. ఇలా దీనిని ఆనందంగా భావించుస్తాం. ఈ జీవనం చాలండి, సుఖంగా సాగిపోతుంది. హాయిగా కృష్ణారామ అనుకుంటున్నాం, హాయిగా దేవుణ్ణి మా దగ్గరే పెట్టుకున్నాం, మా ఇంట్లోనే పెట్టుకున్నాం, మా పక్కనే పెట్టుకున్నాం. మేము దేవ దర్శనానికి వెళ్ళి వస్తుంటాం, నామస్మరణ చేసుకుంటాం, పూజలు చేసుకుంటాం, మంత్రాలు చెప్పుకుంటాం, ప్రసాదాలు చేసుకుంటాం, వడ్డిస్తాం, తింటాం, అతిథి సేవ చేస్తాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ వేదం చెప్పిందండి. ఆ సూత్రాలను పాటిస్తున్నారండి, గృహస్థిగా జీవిస్తున్నారండి, ధార్మిక జీవనం జీవిస్తున్నారండి.
సాత్విక సమయంలో సాత్వికంగా ఉంటున్నాడు, రాజసిక సమయంలో రాజసికంగా ఉంటున్నాడు, తామసిక సమయం వచ్చేటప్పటికి హాయిగా పడుకుంటాడు. మళ్ళా 4ంటికి లేచి సేమ్ రొటీన్, మళ్ళీ సాయంత్రం పూజ చేయాలి కదా. మరి తేలవుతా మనందరం ఇప్పుడు వచ్చిన దగ్గర చేసాం కదా, సేమ్ రొటీన్ అయినా చూసుకోండి. మీరు కూడా కాల్ చూసి ఆశ్రమ జీవనంలో కూడా సేమ్ రొటీనే ఉంది. మరి ఇప్పుడు 3 గుణాలకి లొంగి చేస్తున్నామా ఇదే పనిని 3 గుణాలకు అతీతంగా చేస్తుంది. అతీతంగా చేసామనుకో భక్తి. 3 గుణాలకు అతీతంగా చేస్తే భక్తి, 3 గుణాలకు లొంగి చేస్తే కర్మ. అంటే తేడా ఏమిటయ్యా కర్మకి భక్తికి అంటే, 3 గుణాలకు లొంగినప్పుడు కర్మఫలం మీద అపేక్ష కలుగుతుంది. సాత్విక కర్మ చేసినప్పుడు సాత్విక కర్మఫలాపేక్ష కలుగుతుంది. రాజసికమైన కర్మ చేసినప్పుడు భేదభావం వచ్చేస్తున్నది. అప్పుడు రాజసికమైన కర్మఫలాపేక్ష కలుగుతుంది. ఇది నాకు సమానంగా ఇవ్వడమే. ఎందుకంటే నేను ఎంత ఎక్కువ చదువుకున్నాను. బ్రాహ్మణలో కూడా ఉంటుంది. ఆయన ఎక్కువ చదువుకున్నాడు, ఘనాపాటి, ఆయనకి ఎక్కువ. ఈయన క్రమాంతమే, ఈయనకు తక్కువ. వినియోగాల పాడుగాను ఇద్దరు ఎదమే కదరా చదువుకున్నారు. ఏముందండి ఇప్పుడు 500 కదా తేడా, పర్వాలేదు రండి ఇద్దరికి సమానంగా ఇద్దామని యజమాని చెప్పినా అలా ఇవ్వకూడదండి అంటాడు. ఊరిని నాకేం నష్టం లేదురా బాబు, నేను ఇస్తాను రా నాయన అంటే అట్లా ఇవ్వనే కూడదండి. ఎందుకని రాజసిక కర్మ. ఎదమే చదివారు, ఇంటికి వచ్చారు, ఆశీర్వచనం చేశారు, అందరికీ సమానంగా సంభావన ఇవ్వచ్చు కదా, ఏమి నష్టం. మన ప్రతిష్ట అప్పుడు ఇదే మాట అడిగా, అందరికీ సమానంగా ఇచ్చేస్తాం కదా అన్న. అంటే ఇవ్వకూడదండి అన్నాడు. మీకు ఎలా అంతరాలు ఉంటాయో మాకు కూడా అంతరాలు ఉంటాయో అండి. బాగా సీనియర్లకు కొద్దిగా ఎక్కువ, బాగా జూనియర్లకు కొద్దిగా తక్కువ. అలా ఇవ్వాలి. ఏమిటయ్యా ప్రతిష్టకు అందరూ బాగానే 6 రోజులు అందరూ కష్టపడ్డారు కదయ్యా. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అందరూ కష్టపడితేనే కదా అయింది. సమిష్టిగానే కదా కష్టం చేశారు. కష్టమేముంది ఇప్పుడు? అందరికీ మేము ఇస్తాం పని. నీకు ఎక్కువ కావాలంటే అది కూడా చెప్పు, అది కూడా ఇస్తాను. చింతపడ మాకు, అందుకని వీడికి తగ్గించి వాడికి ఎక్కించి ఇట్లాంటి గొడవలు పెట్టుకోమాకయ్యా, కావాలంటే నేను ఇస్తా పర్వాలేదు అంటే అలా కుదరదండి అన్నాడు. నో, ఏ గ్రేడ్, బి గ్రేడ్, డి గ్రేడ్, సి గ్రేడ్ ఉండాల్సిందే. ఇప్పుడు మరి మనకు అప్పుడు ఏమైపోయింది? అది కర్మ. అలా లేకపోతే వ్యవహారం నడవదండి అన్నాడు. అంటే వ్యవహార ప్రధానంలో మనం ఏ గుణంలోకి వచ్చేసాం? దైవం ప్రధానం అన్నప్పుడు ఏ గుణంలోకి వెళ్ళాం? ఆ తర్వాత సుఖప్రధానం. బ్రహ్మగుణంలో ఏమిటి ఉంటుందండి? సుఖప్రధానం. అంతే. ఎందుకు పోతున్నాడు? సుఖం కోసం. మధ్యాహ్నం నిద్రపోయినా సుఖమే, సాయంత్రం నిద్రపోయినా సుఖమే, రాత్రి నిద్రపోయినా సుఖమే. నేను చెప్పినట్టున్నాగా, అయితే బ్రహ్మానందం ఓ సినిమాలో చేసి పొద్దున్న లేస్తాడు, టిఫిన్ చేస్తాడు, కాఫీ తాగుతాడు, హాయిగా పడుకుంటాడు. మధ్యాహ్నం లేస్తాడు, లంచ్ తింటాడు, మళ్ళీ జ్యూస్ తాగుతాడు, హాయిగా పడుకుంటాడు. సాయంత్రం లేస్తాడు, స్నాక్స్ తింటాడు, బజ్జీలు తింటాడు, మళ్ళా పడుకుంటాడు. మళ్ళా రాత్రి లేస్తాడు, డిన్నర్ తింటాడు, హాయిగా పడుకుంటాడు. ఎన్నిసార్లు పడుకున్నా ఆ సుఖమే కదండి. ఏం కొత్త సుఖం వచ్చిందా? భగవాన్ రమణ దగ్గర వెళ్తే అన్నారు, నాయన ఏ కొత్త అన్నం తినుచుంటివి, ఏ కొత్త నిద్రపోతున్నావు? తిన్న అన్నమే తినుటలేదా? పోయిన నిద్రే పోవుటలేదా? మరి నీకెందుకు కనీసం ఆలోచన రావడం లేదు, ఇందులో ఏమి లేదురా బాబు అని తెలిస్తే అప్పుడు ఏం చేస్తాం మనం? ఈ గుణధర్మాన్ని త్యాగం చేస్తాం. ఇది జీవభావం. గుణాతీతం దివ్యత్వం. మరి మనలోనే ఉందా లేదా? ఇప్పుడు ఎందుకు లేదు? ఆ ఈశ్వరుడు మనలో సాక్ష్య రూపంలోనే హృదయంలో ఉన్నాడు. ఆ ఈశ్వరుడిని సాక్ష్య రూపంలో గుర్తించడం, గమనించడం, ఆయనతోనే జీవించడం, ఆయనలోనే ఉండడమే భక్తి. జాగ్రత్తగా గమనిస్తే 38వ సూత్రాన్ని మనం అధ్యయనం చేస్తాం. ముఖ్యతస్తు మహత్కృపయైవ భగవత్కృపా లేశద్వా. ముఖ్యముగా మహాత్ముల యొక్క కృపలను, భగవంతుని యొక్క కృపాలేశములను ఈ భక్తి బాగుగా కలుగగలదు. ఎవరికైనా భక్తి లేదన్నారనుకోండి, ఎందుకు కలగలేదు? ఆయనకి 2 లేవు. ఏం లేవు? మహానుభావుల యొక్క సాంగత్యం లేదు, మహాత్ముల యొక్క సాంగత్యం లేదు, వారి యొక్క కృప లేదు, అందుకని భక్తి కలగలేదు. అలాగే భగవద్ అనుగ్రహం యొక్క లవలేశం ఈ జన్మలో లభించలేదు. కాబట్టి ఆ కృపాలేశం లేకపోవడం వలన భక్తి కలగలేదు. అందుకని వేమనేమన్నాడు? భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు.
పూర్వం భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉండేదండి. ఏ ఇంట శివానుగ్రహం లేదు అంటే శివ పూజ ఏ ఇంట్లో జరగదు, శివలింగం లేదు, ఆ ఇంట అతిథి భోజనం చేసేవాడు. ఇంటికి అతిథిగా ఎవరైనా రావాలనుకోండి, ఏమంటే మీ ఇంట్లో శివార్చన ఉందా అని అడిగేవారు. ఉందండి అంటేనే వచ్చేవారు, లేకపోతే వచ్చేవాడు. అంత నిష్ఠ కలిగిన అతిథి కూడా నిష్ఠ ఉండేది. దీనికి వర్ణం లేదండి. ఈ ఈ నియమానికి వర్ణం లేదు. శివార్చన ఎవరైనా చేయవచ్చు, ఇంట్లో శివార్చన అందరూ చేయవచ్చు. అందుకని ఎవరింటికి బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా కూడా శివార్చన ఉంటేనే వెళ్ళేవాళ్ళండి. అమ్మాయిని ఇవ్వాలంటే ఏమండి అల్లుడు శివార్చన చేస్తాడండి, అబ్బాయి శివార్చన చేస్తాడండి అని అడిగి ఇచ్చేవాడు. అది ఇంకా కొంచెం స్థూల ధర్మానికి వచ్చి లింగాయతులై పుడుతూనే మెళ్ళ శివలింగం వేసేసే దశకి అది వచ్చింది. సరే, ఎలా చేసినా అల్టిమేట్గా అది వాళ్ళు ఇష్టలింగార్చన అని, అంటే వాళ్ళు సంచార జీవనం జీవించేవాళ్ళు. అది ఎప్పుడు ఇంట్లో ఉండడు కదా, ఇంట్లో ఉంటే శివార్చన చేయవచ్చు. మరి రోజు భోజనం కోసం భక్తి కోసం దూరం వెళ్ళేవాడు ఉన్నాడు, మరి వాడు ఎలా ఇస్తాడు? అందుకని వాళ్ళు ఏం కనుక్కున్నారు, కొట్టంగానే మెళ్ళ శివలింగం వేసేస్తారు. వాడు ఎక్కడికి పోయినా అది తీసే పని లేదు. ఇక ఆఖరికి చివరి దశలో కూడా భూస్థాపితం చేసినప్పుడు అదే ఇష్టలింగంతో భూస్థాపితం. అందుకని ఎక్కడికి వెళ్ళినా శివార్చన తప్పదు, అది తప్పనిసరి నియమం. ప్రాణం ఉన్నంత వరకు, శ్వాస ఆడినంత వరకు అది లింగం కదా, ప్రాణలింగం కదా, పైకి కిందకి తిరుగుతుంది చూసుకోండి. ఒక లింగాకారంలో ఈ ప్రాణం పైకి కిందకి తిరుగుతుంది. ఈ హంస ఎలా తిరుగుతుంది? ప్రాణలింగమై తిరుగుతుంది. కాబట్టి నిజంగా మనం దేని మీద ఆధారపడి ఉన్నాం? ఆ ప్రాణం లేకపోతే ఏమైనా చేయగలవా? చేయలేవు కదా. కాబట్టి ఆ ప్రాణలింగం యొక్క అనుగ్రహం ఉంటేనే, స్పర్శ ఉంటేనే ఈ జడమైనటువంటి శరీరం చైతన్యవంతం అవుతుంది. కాబట్టి ఈశ్వరానుగ్రహం మొట్టమొదటి మనలో ఎలా పనిచేస్తుంది? ప్రాణ రూపంలో పనిచేస్తుంది. భగవద్ అనుగ్రహం లేకపోవడమే, ఆయన యొక్క లవలేశం ఇక్కడ ప్రాణంగా ఉంది. ఆ సూర్య శక్తి, ఆ ఏదైతే సవితా శక్తి ఉన్నదో ఆ శక్తి మనలో ప్రాణ రూపంలో లేశమాత్రంగా పనిచేస్తా. ఆ లేశమాత్రపు ఆ సౌరశక్తికే మనలో ప్రాణం ఎగాదిగా పైకి కిందకు. నిజంగా సూర్యశక్తి అంతా పనిచే మనం ఏమవుతాం ఆలోచించి చూడండి. అందుకని భగవద్ అనుగ్రహ లేశం, కృపాలేశం ఉంటే భక్తి కలుగు. ఏ కొద్దిగా ఆలోచించినా భగవంతుడు లేడు అనడానికి అవకాశాలు లేవు. తెలుసుకున్నా తెలుసుకోపోయినా, తెలుసుకుంటే నీ జీవితం మొత్తం భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు. కాబట్టి తట్టెడు తినాలా, పట్టెడు తినాలా? పట్టంటే తెలుసా మీకు? పట్టంటే తెలుసా? పట్టంటే తెలుసా? తెలీదు. మీకు తెలీదు. కంసాన్ని తట్టంటారు రాయలసీమ. మీరు చెప్పే గంపలు బట్టలు తట్టలు కావు అవి. మీరంతా ఆంధ్రదేశం వారు కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటారంటే ఆ తట్ట అందుకోవయ్యా. మీరు భగవాన్ బాబా వారి ఉపన్యాసాలు కానీ ఫాలో అయితే మీరు, స్వామి కూడా ఇదే మాట వాడతారు. అదేనండి, ఆ తట్టెడు పూలు అందుకో అంటాడు. తట్టెడు పూలు అంటే ఎంత? మీరు నిలయం మెయిన్ రోడ్డు మీద కనుక పూలు అమ్మే వాళ్ళ దగ్గరకు వెళితే, అమ్మ పూల తట్ట ఎంత అని అడుగుతాం. ఆవిడ దగ్గర ఆ సైజు ఉంటుంది అనమాట. కరెక్ట్గా పడలేని సైజు ఉంటుంది. మీరు తినే కంచం సైజే ఉంటుంది. ఆ కంచం సైజు బుట్టలో పూలు పెట్టిచ్చేస్తుంది. తట్టెడు పూలు అనమాట. మీరు తట్టెడు పూలు ఏమనుకుంటారంటే ఆవిడ దగ్గర బుట్టంతా అమ్మేస్తున్నా, 10 రూపాయలైనా తట్టంతా అనుకుంటుంది. అందులో 3-4 పెట్టి 10 రూపాయలు ఇస్తుంది. అమ్మా ఎంత మోసం అండి అంటాడు వాడు. సూర్య నీకు అర్థం కాలేదురా బాబు అంటే వినిపిస్తాడా? ఇప్పుడు మరి వాడు తప్పు చేశాడా? చేయలేదు. నువ్వే పొరపాటు అర్థం చేసి. అదేనండి, ఇలాగా నీవు ఆత్మస్వరూపుడవై ఉండి, అర్థమైందండి, నీ ఈశ్వర స్వరూపుడివే. వాస్తవానికి నీ స్వరూపంలో ఎవరు? ఆ ఈశ్వరుడివే, ఆ దివ్య చైతన్యానివే. అందుకని భగవాన్ బాబా వారు మన ఏమి సంబోధించారు? దివ్య ఆత్మస్వరూపులారా. ఎవరు కాదయ్యా మీరు? అందరూ భగవంతుడే. కాకపోతే చిక్కేమిటి? భ్రాంతి, భ్రమలకు గురయ్యి ఒకటి చూడాల్సింది పోయి ఓడనుకుని ఓడు చూస్తున్నాడు, ఓడు అనుకున్నాడు, ఓడు చేస్తున్నాడు. కాబట్టి ఆ త్రిగుణాత్మకమైనటువంటి మాయ యొక్క ప్రభావం తొలగిపోవాలి అంటే మనం తప్పక మహాత్ముల యొక్క సాంగత్యాన్ని, భగవత్ కృపని, భక్తి అనేటటువంటి ద్వారా మహాత్ములు నీ వంక చూడాలి అన్న
వాళ్ళ అనుగ్రహం కలగాలి అన్నా భక్తి లేని వాడి పైన వారి చూపు పడదు. ఎందుకు పడదండి? మేమేం తప్పు చేసాం, మేము నిజాయితీగానే ఉన్నాం కదా, మా కర్మలనే మేము బాగానే చేశాం కదా అని నువ్వు ఎంత చెప్పినా ఈశ్వరార్పణ బుద్ధి లేదు కాబట్టి అనుగ్రహం లభించదు. భక్తిని చక్కగా సాధించుటకు నారదుడు విషయత్యాగము, నిరంతర భజన, శ్రవణము, కీర్తన అని చెప్పారండి. ఉపాసనలు ఇప్పటి వరకు ఏం చెప్పారు? విషయత్యాగము, నిరంతర నామస్మరణ, శ్రవణం, కీర్తన అనే 4 ఉపాయాలని చెప్తూ ఇప్పుడు ముఖ్యంగా చేసే భక్తి దేనివల్ల లెస్సగా కలుగుతుందో, ప్రాదుర్భవిస్తుందో ఆ రహస్యాన్ని చెప్తారు. అది దైవ కరుణ. భక్తి కలగాలంటే ఒక మహాత్ముడు అలా ఒకసారి చూపు పడితే చాలడు, వాడు మహాభక్తుడే. ఒక్క చూపుతో మార్చేయగలడు. అలా ఎంతమందినో మహాత్ములు మార్చారు. అలా మార్చడం కోసమే మహాత్ముడు అవతరిస్తున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేనండి, శ్రీకృష్ణుడే గనక అవతరించకపోయి ఉన్నట్లయితే, గోపికలే గనక రేకపోయి ఉన్నట్లయితే ఇవాళ ఉత్తరాదిలో ఉన్న భక్తి సామ్రాజ్యం ఏమీ లేదు. అంతా రాధే 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 రాధే. దాదాపు ఎన్ని కోట్లు తెలుసా మీకు? 5 రాష్ట్రాలు ఆ రాధే 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 ఊగిపోతుంటారు మహాభక్తులు, అంతే. మరి ఆ రాధాకృష్ణ గోస్వామి ఉంటారనమాట, ఆయన యొక్క చూపు పడింది అంతే, అంతా కృష్ణమయమే, అంతా రాధామయమే. ఇట్లా అదే దిగువకు వచ్చాం. ఇక్కడంతా అమ్మ 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 అంబాళ్ పెరుమాళ్, మన వ్యవహారంలో ఇది. మీకు భారతదేశంలో ఏ మూలకైనా వెళ్ళండి, ఏదో ఒక భక్తి సాంప్రదాయం తప్పక్కర్లేదు. భక్తి సాంప్రదాయం అనే స్పర్శ లేనటువంటి భారతదేశం మీరు చూడలేదు. ఆ చివర కేదార్నాథ్కి వెళ్ళినా, ఈ చివర కన్యాకుమారికి వెళ్ళినా. ఇప్పుడన్నా వెళ్ళారా కన్యాకుమారి? ఎక్కడా భగవన్నామ స్వర్ణం వినపడదు, ఒక్క చోట కూడా వినపడదు. అగ్రం మీద కన్యాకుమారి ఆలయం ఉంటుంది, కన్యాక ఆలయం, అందులో కూడా వినపడదు. వాళ్ళు కూడా పూజారులు బయటికి వినపడకుండా పూజ చేస్తారు. కారణం ఏంటంటే 90% చుట్టూతా అన్ని చర్చిలు, మసీదులు. ప్రజలు కూడా మొత్తం వాళ్ళే. మంత్రం బయటికి పెట్టి చెప్పడానికి భయం. అది పరిస్థితి. మరి అదే కన్యాకుమారికి ఎప్పుడో 1890లో వివేకానందుడు వెళ్ళాడు. వెళ్ళి ఆ సముద్రాన్ని చూడగానే తన యొక్క విశ్వ మానవతా ప్రణాళిక స్ఫురించిందట. 3 రోజుల పాటు ఆ వివేకానంద రాక్ మీద నిద్రాహారములు మాని సమాధినిష్ఠుడై పరమాత్మని ఆశ్రయించాడు. ఆయన గమ్యం చేరిపోయాడు, మోక్షం పొందేశాడు. అలా గురువు గారు శరీర త్యాగం చేశాడు. ఆయన ఏం చెప్పి వెళ్ళారు? నాయన, ఈ విశ్వమానవులకు నువ్వు బావుట లైట్ హౌస్ లాంటి వాడవు, వీళ్ళందరికీ దారి చూపవలసిన వాడవు, మార్గదర్శకమైనటువంటి జీవితం జీవించాలి, ఈ నిద్రపోయే జాతిని మేల్కొల్పాలి అనే మాటలు చెప్పి పరమహంస నిష్క్రమించారు. ఎలా చేయాలో ఏం చేయాలో తెలియదు. మరి ఇప్పుడు ఎవరు చెప్పాలి? మనకు కూడా సందేహం వస్తున్నాడు జీవితంలో. ఎప్పుడైనా సరే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరిని అడుగుతాం? అందుబాటులో ఎవరైనా మహాత్ముడు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతాం. ఎవరు లేకపోతే దేవుడా నువ్వే దిక్కు లేని వాడికి ఏ దిక్కు అనుకున్నాడు. సరాసరి వివేకానందుడు ఆ చివరికి వెళ్ళాడు. దేశమంతా పర్యటించి ఆ చివరి కలకత్తాలో మొదలుపెట్టి దేశమంతా చివరి దాకా వెళ్ళాడు. వెళ్ళి 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 చివరికి కన్యాకుమారి అగ్ర దాకా వెళ్ళాడు. ఏ ఒక్కరూ వివేకానందుని గుర్తించలేదు ఆ రోజు. ఇవాళ ఏదో ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టేదో దండలు వేసేసి ఏదో బాగా పురస్కారాలు ఇచ్చేసి ఏదో చేసేస్తున్నారు. కానీ ఆనాటి రోజుల్లో కలకత్తాలో బయలుదేరిన వ్యక్తి కన్యాకుమారి అగ్రం చేరే వరకు కూడా ఎవరు పిడికడ అన్నం పెట్టలేదు, కనీసం గుర్తించలేదు. ఎందుకనయ్యా అంటే ఆ రోజుల్లో శంకర సాంప్రదాయం అంత ఘోలంగా ఉంది. యతి సాంప్రదాయం. చేతిలో దండ ఉంటేనే యతి, కమండలం ఉంటేనే యతి అనే నిర్ధారణతో సాగిన రోజులు. మీరు చూడండి, ఎక్కడైనా రామకృష్ణ మిషన్ వాళ్ళు దండం పట్టుకున్నట్టు, కమండలం పట్టుకున్నట్టు, సంప్రదాయపూర్వకమైనటువంటి సన్యాస జీవనం ఉన్నట్లు అలా కనపడదు మీకు. వీళ్ళు ఊరికే వస్త్రం మార్చుకుంటారు అంతే, అంతే తప్ప జీవనం మార్చేసుకుంటారు, ఆంతరిక జీవనం మార్చేసుకుంటారు. రామకృష్ణ మిషన్లో మీకు సన్యాసం ఇవ్వాలి అంటే
రోజుకు 18 గంటలు మీరు స్పృహ లేనటువంటి సమాధి నిష్టలో మీరు వచ్చిన నాడు మీకు సన్యాసం ఇస్తారు. అది నియమం. మీరు వెళ్ళి కనుక చేరితే బ్రహ్మచారిగా చేర్చుకుంటారండి. ఎప్పుడు సన్యాసం ఇస్తానని అడిగితే ఆ గురువు గారు ఈ మాట చెప్తాడు, ఏనాడైతే నేను నిన్ను 18 గంటలు దేహస్పృహ లేకుండా చూస్తాను ఆనాడు నీకు సన్యాసం ఇస్తాను. అంతే నియమం. మరి ఎంత కఠిన నియమం. నిజంగా ఎప్పుడైనా అసలు మన జీవితంలో గృహస్థాశ్రమంలో మనం 18 గంటలు దేహస్పృహ లేకుండా ఉన్నామా? అంతటి సమాధినిష్ట ఉందా మనకి? కానీ ప్రతి వాళ్ళు మాత్రం ఏమంటున్నారు, మేము జన్మరాహిత్యం, మేము బ్రహ్మనిష్టం. ఎలాగా? ఎలా సాధ్యం? భేద బుద్ధి పోయిందా? భావదోషం పోయిందా? అహంకారం పోయిందా? విషయ భావన వాసనాత్యాగం చేసామా? ఇవేమీ చేయకుండా నేను బ్రహ్మనిష్ఠుని అయిపోయాను, జీవన్ముక్తుని అయిపోయాను, నేను పరబ్రహ్మస్థితికి చేరిపోయాను అని కేవలం పుస్తకం చదివి అయిపోయాం అనుకుంటే అయినట్టేనా? చేయకపోతే ఏమవుతుంది? రాదు కదా. అదేంటండి, వాళ్ళ ఆవిడ 30 ఏళ్ళ నుంచి వంట చేస్తుంది అని నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నావు కదా నేను చేయలేకపోతానా అని నేను వంటింట్లోకి వెళ్ళేట ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమో అవుట్కమ్ ఏమొస్తుందో ఎవరికి తెలియదు. మాడిపోయిన అన్నం ఏమొస్తుందో, లేకపోతే భవిష్యత్తులో ఇక నాయన దయచేసి నువ్వు ప్లీజ్ డోంట్ కమ్ ఇన్ టు ది కిచెన్ అని నో ఎంట్రీ బోర్డు పెడతారు అంతే. ఎందుకని? నువ్వు చూడడానికి తినడానికి పనికి వస్తావు తప్ప చేయడానికి పనికిరావు డిసైడ్ చేసేసారు. ఎందుకని? విషయంగా తెలిసేనక అంతే. నో ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ మాట వివేకానందుడిదండి. భారతదేశీయులు ఇలా పర్యటించిన తర్వాత మళ్ళా కన్యాకుమారి దగ్గర నుంచి మళ్ళా కాలినడకన బయలుదేరాడండి. వస్తూ మొట్టమొదటి స్పీచ్ కన్యాకుమారిలో ఇచ్చాడండి. ఏమిచ్చాడో తెలుసా? భారతదేశీయులకు ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు, దే నో ఎవ్రీథింగ్. ఎంత గొప్ప స్టేట్మెంట్ అనేది, ఇప్పటికే రికార్డెడ్ ఆన్ పేపర్. భారతదేశీయులకి ఏ ఒక్కరు, స్వదేశీయులు కానీ విదేశీయులు కానీ ఎవరు వచ్చి మాకేం చెప్పక్కర్లేదు. ఎందుకని? మాకు అన్నీ తెలుసు, కానీ మేమేమీ ఆచరించాం అంతే. కాబట్టి అనుష్ఠాన వేదాంతం కావాలి, ఆచరణాత్మకమైనటువంటి భక్తి కావాలి, ఆచరణాత్మకమైన జ్ఞానం కావాలి. నిన్ను పూర్తిగా మార్చేటటువంటి శక్తి భక్తి ముక్తి. సాక్షాత్తుగా నేను జీవో బ్రహ్మైవ నాపరః, జీవేశ్వరైక్య ప్రతిపాదితం చేసే భక్తి, జీవో బ్రహ్మైవ నాపరః అనే నిర్ణయాన్ని చెప్పే జ్ఞానం, ఇవి అనుష్ఠాన వేదాంతంలోనే లభ్యమవుతాయి తప్ప వాచా వేదాంతంలో తెలుస్తాయి అంతే. ఓహో, ఈశ్వరుడు అంటే ఒకడున్నాడని నమ్ముతాడు, బ్రహ్మం అంటే పరమాత్మ అంటే ఉన్నాడని నమ్మమంటే నమ్ముతాడు. అవన్నీ అంతా బాగానే ఉండదు కథ. జీవితం అంతా ఒడుగులేదు. ఎందుకని? బళ్ళో చేరలేదా? చేరాడు ఆల్రెడీ, చిన్నప్పుడే చేర్చేస్తాం. అందుకని దేవాలయానికి ఎప్పుడు తీసుకెళ్ళడం మొదలు పెడతాం? 3 ఏళ్ళ నుంచో 4 ఏళ్ళ నుంచో తీసుకెళ్తాం. కానీ మరి 30, 40, 60, 80 వచ్చేదాకా అక్కడ ఒకటో క్లాసులోనే స్టేబుల్గా ఉంటాడు, ఏ మాత్రం ముందుకు అడుగు లేదు. ఎందుకని? మాయ యొక్క ప్రభావాన్ని మాయ మీద తోసేస్తాడు. 80 ఏళ్ళకు వచ్చాడు. ఎరా బాయ్, చిన్నప్పటి నుంచే చెప్తున్నాం కదరా, దేవుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, ఎప్పటికైనా మానవ జీవిత పరమావధి ఆ పరమాత్మ దర్శనం పొందడమే, ఆ సాక్షాత్కారం పొందడమే, ఆ జ్ఞానాన్ని పొందడమే, ఆ ముక్తిని పొందడమే అని చిన్నప్పటి నుంచి చెప్పాం కదరా. మళ్ళా 80 ఏళ్ళకు వచ్చి మళ్ళీ అక్కడే మొదలెడతావేమిట్రా? ఏం చేస్తామండి, మాయ తొలగలేదు. ఆ మాయ అండి బాబు, మాయ మీరే చెప్తారు కదా, ఆ మాయలో మునిగిపోయామండి అని 80 ఏళ్ళకు వచ్చి చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పటి నుంచి ఈ భక్తి ఏమైపోయింది? మరి ఈ మాయ అనే తెర తొలగించేటటువంటి గొప్ప సిద్ధి భక్తి, సాధనం కాదండి. ఎవరికైతే భక్తి ఉంటుందో వాడికి ఈ మాయ అనే లక్షణం పనిచేయదు. అందుకని దైవీ హేషా గుణమయీ అమాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయా అమేయాం తరంతితే. అమేయమగున మాయను తరించాలి అంటే, దాటాలి అంటే నన్ను మాత్రమే శరణు చొచ్చాలి. నా అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు తప్పక మాయాతీతులవుతారు.
ఆ మాయాతీతులైన వాడు సర్వవ్యాపకుడు. ఆయనంత మహేశ్వర. ఆ మాయాతీతుడు ఎవరండి? మహేశ్వరుడు. ఆయనకేరా, ఆయన సర్వవ్యాపకుడు, బ్రహ్మాండం అంతా వ్యాపించిన వాడు. అందుకనే రుద్రానికి ఏమిటి ధ్యానం? బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుజాభాసమానాభుజంగై అని ఎత్తుకుంటాం. మరి అటువంటి మహేశ్వరుడు మాయకతీతుడు, ఆయన మీద ఏ ప్రభావం పంచే. మరి మనమో ఎప్పుడు మాయనే తరగ లొంగిపోయినట్టుగా. ఎందువల్లట? భక్తి లేదు. ఏమిటండి మేము చేసే భక్తి కాదంటారు. బోర్డు చేస్తుంటే పొద్దున్నది లేదు. మీరు చెప్పిన భజనలన్నీ చేస్తున్నాం, మీరు చెప్పిన స్తోత్రాలని పాడుతున్నాం, మీరు చెప్పిన మంత్రాలని చదువుకున్నాం, షోడశోపచారాలనే చేస్తున్నాం, పొద్దున్న చేస్తున్నాం, సాయంత్రం చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. అబ్బో 16 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అప్పుడా ఇవాళ రేనా శ్రీ చక్రార్చనలు చేశాము, ఎన్ని పూజలు చేశాము, ఎన్ని లలితా సహస్రనామ కుంకుమార్చనలు చేశాము, ఎన్ని కోటి కుంకుమార్చనలు చేశామో, ఎన్ని లక్ష బిల్వార్చనలు కూడా చేశాము అని నీ భక్తి అంతా ఏకరువు పెట్టు. మహాత్ముడి దగ్గరికి వెళ్తే ఒకటే మాట అడిగాడు, గుణాలు దాటావా, దాటలేదా? మాయకు అతీతుడవా, లోబడ్డవా? ఆ సంగతి చెప్పు ముందు. ఆ సంగతి చెప్తే భక్తి సంగతి తెలిపోయినట్టే. భక్తి కలిగిన వాడు మాయకు లొంగడు. ఎందుకనయ్యా? అతని దగ్గర 4 సాధనాలు ఉన్నాయి. ఏమిటది? విషయ త్యాగము, నిరంతర భజన, శ్రవణము, కీర్తన. ముఖ్యముగా ఏమిటండి? అందుకని సూత్రం ప్రారంభంలో ఏముంది? ముఖ్యతస్తు మహత్కృపయైవ భగవత్ కృపాలేశ వేశారు నారద మహర్షి. కాబట్టి సాధకులు ఈ విషయమును బాగుగా గుర్తెరిగి దైవానుభూతి కలిగిన పెద్దల సాంగత్యమును ధ్యానాదులను గావించరు. ఈ ధ్యానం 38వ సూత్రం వరకు చాలా చెప్పాడు. ఇప్పుడు స్ట్రైట్ గా చెప్తున్నాడు. ముందేం చేయాలట? దైవానుభూతి కలిగిన పెద్దల సాంగత్యం. ఆ తర్వాత ఏం చేయాలి? భగవత్ ప్రార్థన. ఆ తర్వాత ఏం చేయాలి? సంకీర్తన. ఆ తదుపరి ధ్యానం. కాబట్టి ధ్యానం కుదరట్లేదు అన్న వాళ్ళు ఏం చేయాలి? వెళ్ళి అక్కడ చెట్టు కింద ముక్కు మూసి ధ్యానం కుదరలేదు అంటే కుదరదు. ఎందుకు కుదరదు? ఆ 3 గుణాల యొక్క ప్రభావం ధ్యానం కుదరదు. కాబట్టి మొట్టమొదటి ఏం చేయాలి? భగవనుభూతి కలిగినటువంటి పెద్దల సాంగత్యం. అటువంటి చెప్పిన రీతిగా భగవత్ ప్రార్థన, ఆ తదుపరి సంకీర్తన. ఈ 3 చేసేటప్పటికి ఆ 3 గుణాలు తప్పుకున్నాయి. అప్పుడు ధ్యానం వెంటనే కుదిరేసి. దీనినే సత్సాంగత్యం అని చెప్పు. మీరందరూ ఇంట్లో ఏం చెప్పొచ్చారు? సత్సంగానికి వెళ్తున్నాడు. సత్సంగం ఆశ్రమానికి వెళ్తున్నాడు. సన్యాసం పుచ్చుకోవడానికంటే పంపిస్తారంట. ఇంతే సంగతులా? చుట్టే సత్కొనిసాడంటవా? అదే సత్సంగానికి వెళ్తున్నానంటే పర్లేదులే, వారంలోనో 10 రోజుల్లో వస్తారులే, మళ్ళీ తిరిగి వస్తాడులే ఇంటికి. వాడి దృష్టిలో సత్సంగం అంటే ఏమిటి? ఏదో 10 మంది కలిసి కూర్చొని మాట్లాడుకుని ఏదో పూజలు చేసి పునస్కారాలు చేసి వస్తారు, శాంతంగా వస్తారు. అసలే ఇప్పుడు మహాకాళిలాగా వెళ్ళింది, ఆ వచ్చేటప్పుడు గౌరీలాగా తిరిగి వస్తుంది అని ఏదో లోపల అనుకుంటాడు. ఎటు ఒడ్డున నాకు తెలియదు. సరే, ఇంతకీ సత్సంగం అంటే ఏమిటా? భగవద్ అనుభూతి కలిగిన పెద్దల సాంగత్యము, భగవత్ ప్రార్థన, సంకీర్తన, ధ్యానం. ఈ 4 కలిపితే సత్సంగం. జాగ్రత్తగా దీన్ని నిత్యం ఉపయోగించాలండి. ఈ దివ్య ఔషధాన్ని రోజు వాడాలి. లేకపోతే ఆ 3 గుణాలను దాటలేదు. ఆ భక్తిని లెస్సగా సాధించటకు ఇట్టి సత్సాంగత్యము, మహాత్ముల సేవ, గురు సేవ మళ్ళీ యాడ్ చేశాడు. అప్పుడు 4 చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పాడు? ఇంకో 2 యాడ్ చేశాడు. ఏమిటవి? మహాత్ముల సేవ, గురు సేవ లెస్సగా చేయాలట. చేస్తే చాలా చాలా ఆవశ్యకం. పైగా అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శనం. కాబట్టి ఎటువంటి మహాత్ములకు సేవ చేయాలి? తత్వదర్శి అయినటువంటి మహాత్ముడికి సేవ చేయాలి. ఎటువంటి గురువుగారిని ఆశ్రయించాలి? తత్వమసి మహావాక్యాన్ని అనుభవవాక్యంగా పొంది
అయమాత్మ బ్రహ్మమై జీవన్ముక్తుడైనటువంటి గురువు గారిని ఆశ్రయించి ఏం చేయాలట? తద్విధి ప్రణిపాతేనా ఆయన సాష్టాంగం పడు వెళ్ళగానే ముందు, తర్వాత సంగతి తర్వాత. ఆయన కోపడతాడో ఏమంటాడో తర్వాత సంగతి. ముందేం చేయాలి? సాష్టాంగం అంటే ఏంటండి తెలుసా మీకు ఎవరికైనా? శిరసా మనసా దృష్ట్యా తద్భ్యాగం కరాభ్యాం కర్ణాభ్యాం అని నేలకు తగిలేటట్టుగా ఒక్కసారి పడ్డం కాదట, 8 సార్లు పడాలి. పూర్తి సాష్టాంగ నమస్కారం అంటే 8 సార్లు చేయాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏమో మీకే తెలియదు. కాబట్టి అది ప్రణిపాతం అంటే. దీనికి కొద్దిగా మెట్టెక్కితే పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని నేర్చుకోవాలి అంటే ఎవరైతే బ్రహ్మనిష్ట కలిగిన వారు, సన్యాసులైనటువంటి వారు, అక్కడ ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇంకా పెద్ద గురువులు ఉంటారు, పరమ గురువులు, సద్గురువులు అలా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళితే 12 సార్లు చేయాలి. నేను ద్వాదశ నమస్కారం ఉంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మన వాళ్ళు? వాట్సాప్లో మెసేజ్ పెడతారు, గురువర్యులకు ద్వాదశ నమస్కారం అయిపోయి గురిని అన్యాయం పాడుగా. అంటే మన వ్యవహారం అంతా ఇప్పుడు ఎక్కడికి వచ్చేసి నమస్కారం, ప్రణిపాతం లేదు, సాష్టాంగం లేదు, ఏమి గొడవ ఏం లేదు. గురువు గారికి నమస్కారం, ఓ మెసేజ్ పైన. రోజు నాకు 40 మంది పెడతారండి. వాళ్ళు ప్రతిరోజు ఒకే టైంకి పెడతారు. ఒకరు 3ంటికి పెడతారు, 4ంటికి పెడతారు, 2ంటికి పెడతాడు, 7ంటికి పెడతాడు, 10ంటికి పెడతాడు, 12ంటికి పెడతాడు. ఏమిటంటే పైన ఏముంటుందో అదే కాపీ పేస్ట్, మళ్ళీ టైప్ చేయడు. ప్రతిరోజు కనీసం 1 నిమిషం అన్నా మళ్ళీ మెసేజ్ టైప్ చేయొచ్చు కదా. చూస్తా నేను, ఆ పైన ఎత్తి కాపీ పేస్ట్ కొడతాను. లేదంటే ఎవరన్నా పెట్టిందంటే దానికి ఫార్వర్డ్ కొడతాను. ఇప్పుడు ఏమి చేయాలి దీన్ని? ఇది మన భక్తి, ఇది గురు భక్తి, ఇది ఈశ్వర భక్తి. ఏకంగా ఆయన అక్కడి నుంచే మనం ఆశీర్వదించేయాలి, మనకి బ్రహ్మజ్ఞానం వచ్చేయాలి. మరి ఈ భక్తికి ఎప్పటికైనా ఫలితం వస్తుందా? ఇది లాభం లేదండి. అందుకని పరమాత్మ భగవద్గీతలో సూటిగా ఇలాగే చెయ్యాలి. సమిత్ పాణిం ఎలా వెళ్ళాలో కూడా చెప్పాడండి. ఊరికే ఒడి చేయాలి వెళ్ళకూడదట. అంటే అర్థం ఏమిటి? ఓ లారీడు అరటిపళ్ళు పట్టుకుని వస్తాడు. లారీడు అరటిపళ్ళు ఏమిటి చేయాలి? ఇప్పుడు ఏ రావద్దన్నారు కదండి. మరి ఒరే రా, ఆ విపరీత బుద్ధి తప్ప ఏం ప్రయోజనం? ఏం పట్టుకెళ్ళాలట? రోజు హోమం చేయటమో లేకపోతే దైవారాధన చేస్తాడు కదా, ఆ ఆరాధనకో ఆశ్రమానికో ఆలయానికో ఉపయోగపడే విధంగా గురుసేవ చేయడానికి, ఆ ఈశ్వర సేవ చేయడానికి ఆ వినియోగపడుతుందో ఆలోచించి చెయ్యమని. అది ఒట్టి చేయాలి. సమిత్పాణ్యం అంటే అర్థం అది. ఏ దర్భలో లేకపోతే ఏ హోమ ద్రవ్యాలో లేకపోతే ఏ పూర్ణాహుతి ద్రవ్యాలో లేకపోతే ప్రతిష్ఠ సామగ్రో ఏదో అలాగా ఆ సదాచారానికి ఉపయోగపడేటటువంటి విధానంలో వారికి సహకరించి సేవ చేయవయ్యా, చతుర్విధ శుశ్రూషలు చేయమని చెప్పడం కోసమని ఆయన సమిత్పాణ్యం అంటే. అలా సరాసరి ఇంటి దగ్గరే దండ తయారు చేసుకుంటాడండి. ఆ పళ్ళు కూడా పెట్టుకుంటాడు బ్యాగ్లో. వచ్చేస్తాడండి, గురుగారు మీరు ఎలా ఉన్న ముందు దండ ఇచ్చుకోండి, ఈ పళ్ళు పుచ్చేసుకోండి, ముందు ఈ పని అయిపోతే కానీ కుదరదు, తర్వాత చూద్దాం మీరు ఏం చెప్తారు, నేను వచ్చిన పని అయిపోవాలి అంతే. విని అన్యాయం పాడుగాను. ఆయన అప్పుడు ఏదో భోజనం చేస్తూ ఉంటాడు. కూర్చో, అది అలా కాదు, మీరు అలా ఉండండి, 1 నిమిషం ముద్ద తింటాం, అక్కడ ఆపండి, నేను దండ వేసేసి చేతిలో కాళ్ళకి దండం పెట్టేసి పళ్ళు చేతిలో పెట్టేస్తే నా తాంబూలం ఇచ్చేస్తే నా పని అయిపోయింది. ఇది కూడా గురుసేవ కింద లెక్క. కాబట్టి ఎంత విపరీత బుద్ధి ఈ విధానం ఎప్పటికైనా వర్కౌట్ అవుతుందా? లేకపోతే ఏమంటాడు, అంత దూరం దేనికి వచ్చానండి, మీకు పాద నమస్కారం ఇవ్వకపోతే అలాగా డిమాండ్. ఇలాగా స్వామి గారు కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. భగవాన్ బాబా వారి దగ్గర కూడా ఆయన ఉపన్యాసాలు అంటారన్నమాట, ఈ ప్రపంచంలో అత్యంత మూర్ఖులు, అత్యంత అవివేకులు, అత్యంత అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను మెయింటైన్ చేస్తున్నాను. ఆన్ రికార్డ్ ఉపన్యాసంలో ఉంది, మీరు కావాలంటే వినొచ్చు. ఏమిటాడ వీళ్ళందరినీ దేశం మీదకి వదిలేస్తే ఏమైపోతుంది లోకం, అందుకని నేనే జాగ్రత్తగా వాళ్ళు మెయింటైన్. ఎలాగండి అని అడిగారు. ఏముంది, వాడు అడిగినప్పుడు చిటికెడు విభూతి ఇస్తాను, అడిగినప్పుడు పాద నమస్కారం ఇస్తాను, అది సరిపోకపోతే ఓ లడ్డూనో చాక్లెటో చేతిలో, వాడికి అంతే, ఏం కావాలి అంతకు మించి. నేనేవో చేసే సృష్టి కోసం వాడు వచ్చాడే తప్ప సృష్టికర్తతో వాడికి పని లేదు. బాబావారు ప్రధానమా, ఈశ్వరుడు ప్రధానమా, భగవంతుడు ప్రధానమా అని అడిగితే మీరు ఏమీ చేయని మీరు మాకు ఎందుకండి, ఏమైనా చేస్తే మాకు కావాలి.
ఏమిటి చేయాలంటే ఇప్పుడు ఎన్నిసార్లు నేను బాబావారి దగ్గరికి వెళ్ళొచ్చానంటే ఎంతమందో నన్ను ఈ 4 ప్రశ్నలు అడిగారు. స్వామి ఎప్పుడైనా మీకు విభూతి ఇచ్చారు? స్వామి ఎప్పుడైనా మీకు లాకెట్ కానీ చైన్ కానీ ఇచ్చారు? ఇవ్వలేదు. పోనీ స్వామి కనీసం పాద నమస్కారం అని ఇచ్చారా? నేను అడగలేదండి మరి ఎప్పుడు. అయ్యో, పోనీ ఇంటికి రమ్మన్నారా ఎప్పుడన్నా? ఏ రమ్మలేదు. ఎందుకండి మరి ఇక మీరు బాబా గారి దగ్గరికి వెళ్ళి ఏ ప్రయోజనం? వేస్ట్. 30 సంవత్సరాలు వేస్ట్ చేశారు. అంటే బాబా గారి దగ్గరికి వెళ్ళి ఏమిస్తారు? ఇవే ఇస్తారా? లేదంటే లడ్డు చేతులు. మరి అప్పుడు ఏమైపోయింది? ఆత్మజ్ఞానం పోయింది, తత్వజ్ఞానం పోయింది, బ్రహ్మజ్ఞానం పోయింది. ఆయన 60 సంవత్సరాలు నెత్తి నోరు కొట్టుకుని చెప్పాడు. అవునా కదా? మరి ఏమి దానికేం విలువ లేదా? ఈ లడ్డూకి చాక్లెట్కే విలువ, ఆ ప్రసాదానికే విలువ. అంటే ఎక్కడో మనం ఏమైపోయినట్టు? భగవంతుడు చూడమన్నట్టు చూడటం లేదు, చెప్పినట్లు జీవించడం లేదు, చెయ్యమన్నట్టు చేయడం లేదు, ఉండమన్నట్లు ఉండడం లేదు. 4 సమస్యలు. మరి అప్పుడు తద్ది ప్రణిపాతేనా? ఏ బాబా దయామయుడు ఈసారి వచ్చి నా ముందే నిలబడ్డాడండి, నన్ను అనుగ్రహించడానికే నిలబడ్డాడు, ఆయనకి వేరే పని పాట లేదు. ఎంతమంది ఇలా ఉన్నారని చెప్పేవాడు కదండి. ఆ మూల ఎక్కడో ప్లేస్ వచ్చిందండి నాకు. ఆ బాబా గారు అటు తిరిగి నా ముందుకు వచ్చే నిలబడ్డారండి. ఓ సాక్షాత్ భగవంతుడు వచ్చాడు కదా అని బాధ ఇప్పటికి. అక్కడ దాకా కథ బాగానే ఉంది, ఇక్కడ దాకా ఏం దోషం లేదు. తర్వాత ఏమిటి? అదేముందండి, అంతా మామూలేనండి. మళ్ళీ ఇంటికి వచ్చారండి, నా వ్యాపారం నేను చేసుకున్నానండి, నా ఉద్యోగం నేను చేసుకున్నానండి, నా సంసారం నేను. ఇప్పుడు ఆ పాద నమస్కారం ఏమైనట్టు? ఏం ప్రయోజనం వచ్చినట్టు? అందుకని భగవాన్ బాబా వారు ఏం చెప్పారు? అహల్యకు రాముడు ఎన్నిసార్లు ఇచ్చాడు పాద నమస్కారం? సరే. ఆవిడ మహాపతివ్రత. శబరికి ఎన్నిసార్లు ఇచ్చాడు? ఒకసారి. ఆలింగనం హనుమంతుడికి ఎన్నిసార్లు ఇచ్చాడు? ఒకసారి. భగవంతుడు ఒకసారి ఇస్తేనే అది అక్షయం. మరి నువ్వు ఏమిటో నాకు అర్థం కాదు, వెళ్ళిన ప్రతిసారి పాద నమస్కారం దొరకలేదు అని బాధపడు. అసలు ఏం చేసుకుంటావు? షాక్ ఒకసారి కొడితే సరేంటి మనకి. కాకి మాడిపోవడానికి, షాక్ కొట్టడానికి ఒకసారి సరిపోదండి. మన లెవెల్ ఎంత? కాకి లెవెల్. కరెంట్ షాక్ ఎన్నిసార్లు కొట్టాలంటే ఒక కాకి పోవాలంటే ఒకసారి కొడితే పోదా? రామ కాబట్టి ఇలాంటి విపరీత బుద్ధి భగవద్గీత సాంప్రదాయం కాదు. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. నేను మా గురువు గారు స్వామి నిర్భయానంద దగ్గరికి వెళ్ళానండి పాఠం నేర్చుకోవడానికి. బాబావారు పంపించారు. పంపిస్తే వారి దగ్గరికి వెళితే ఒకటే మాట చెప్తారు, నాయన ఇప్పుడు పాఠం చెప్పాలని నాకు అనిపించదు, ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్తా. నేను ఎప్పుడు చెబితే నువ్వు నేర్చుకోవాలి. రెండోసారి చెప్పాలి, ఒకసారే చెప్పాలి. పోనీ అడగడానికి ఛాన్స్ లేదు, నువ్వు రెండోసారి అడిగే ఛాన్స్ లేదు, నేను రెండోసారి చెప్పే పని లేదు. అలా నాకు ఎప్పుడు తోస్తే అప్పుడు చెప్తా, అంతే. 10 మందిలో ఉన్నప్పుడు చెప్పింది సత్యం కాదు, నీకు వ్యక్తిగతంగానే చెప్తా, సూటిగానే చెప్తా. ఆ చెప్పింది ఒకవేళ ఏదైనా నేను 10 మందిలో చెప్పాననుకో, నీకన్నా సందేహం ఉందనుకో, వెయిట్ చేయి. వెయిట్ చేస్తే ఎప్పుడో వస్తుంది మళ్ళీ ఛాన్స్. అవి వచ్చినప్పుడు అడుగు. అలా నువ్వేమైనా అడిగితే అప్పుడు తోస్తే అప్పుడు చెప్తా, అప్పుడు తోయలేదనుకో ఎప్పుడు తోస్తే అప్పుడు చెప్తా. నేను పరమాత్మ ఆదేశం మేరకు పనిచేసేవాడినే తప్ప ఒక్క మాట మాట్లాడాలన్నా భగవద్ ఆదేశం లేకపోతే నేను మౌనం విడిచి మాటకి రాను. అది నా జీవనం. నీకు ఇష్టమైతే రావు, కష్టమైతే పో. ఇప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు మానేయాలి? ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు మానేయాలి? అది నాకు తెలవదు. అడిగా స్వామి నాకు ఇక్కడ ఉద్యోగం ఉంది, మరి రోజు 10 నుంచి సాయంత్రం 5 దాకా ఉద్యోగం చేయాలి, మరి ఎప్పుడు రమ్మంటారు? ఏమో నాకు తెలియదు, అదంతా నాకేం తెలుస్తుంది. ఎప్పుడు చెప్తానో నాకే తెలియనప్పుడు ఇప్పుడు రా అప్పుడు రా అంటాను కదా, ఏమన్నా ఆఫీసు టైమింగా?
బిల్లు బెల్లు ఎక్కడ ఉంటుంది? ఉద్యోగానికి ఉంటుంది, వ్యాపారానికి ఉంటుంది. వ్యాపారం నీ ఇష్టం వచ్చినప్పుడు తలుపు చేస్తావు, వ్యాపారం చేస్తావు. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే నేనేం చెప్పేది ఏమి లేదు. నా ఇష్ట ప్రకారం కూడా చెప్పడానికి ఏమి లేదు. భగవద్ ఆదేశం ఎప్పుడు కలిగితే అప్పుడు చెప్పు. ఈ 15 రోజులు ఇప్పుడు పెట్టగానే అందరూ ఫస్ట్ కామెంట్ ఏంటో తెలుసా? ఏం పని పాట లేదండి, అండల్లో పెట్టండి, నాకు అర్థం కాదు, వల్ల మారిపోవటానికి వీళ్ళందరూ కాస్త చల్లపాటి వేళ పెట్టచ్చుగా అందరూ అని అడిగారు. భగవద్ ఆదేశం అయింది, పెట్టానండి అంతే. వచ్చేవాడు వస్తాడు, రానివాడు అంతే. అదేమిటి? అదంతే. భగవంతుడు ఆదేశం అయితే చేయడమే. ఒక్కళ్ళే వస్తే ఏం చేస్తారు? ఆ ఒక్కడికే చెప్తాను. అదేమిటి? అదంతే. ఎవరికి ప్రాప్తమో వాడికే ప్రాప్తం. అంతేగాని ఈ బ్రహ్మాండంలో ఉన్న మానవులందరికీ 84 లక్షల జీవరాశులందరికీ హోల్సేల్గా మోక్షం ఇస్తాయని ఒకటన్నా చెప్పాడు. ఏ శాస్త్రంలో కానీ, ఏ ఉపనిషత్తుల్లో కానీ, ఏ సూత్రాల్లో కానీ అలా ఎక్కడైనా పరమేశ్వరుడు వాగ్దానం ఇచ్చినట్టు ఉందే? లేదు కదా. పోనీ స్వయంగా ఆయన ఎప్పుడైనా చెప్పాడా? భగవద్గీతలో అయినా అలా చెప్పాడా? ఏమయ్యా, ఈ భగవద్గీత విన్నవాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? అప్పుడు పరోక్షంగా ధృతరాష్ట్రుడు విన్నాడు, సంజయుడు పరోక్షంగా దర్శించాడు, భీష్మాచార్యుడు విన్నాడు, చిరంజీవి అనే కృపాచార్యుడు విన్నాడు, అర్జునుడు విన్నాడు, ధ్వజం మీద ఉన్న కపీంద్రుడు, హనుమంతుడు విన్నాడు. ఇంతమంది విన్నారు కదా. మరి ఇప్పుడు ఆ విశ్వరూప సందర్శనం ధృతరాష్ట్రుడు కూడా చూశాడు కదా. చూసిన తర్వాతైనా ఆయన బుద్ధి మారక్కర్లే? మరి అలా వద్దా? ఏం మారింది? పోనీ వాళ్ళ సభకు వెళ్ళి సాక్షాత్తుగా ఆయనకి దివ్యచక్షువులు ఇచ్చి మరీ చూపెట్టాడు కదా. అయిపోయినాక ఏం చెప్పాడు ఆయన? పరమాత్మ, నిన్ను చూసిన ఈ కళ్ళతో ఈ పాపపు జగత్తును చూడలేను, ఈ దృష్టిని నువ్వే తీసేసుకో, నేను మాత్రం ఇలాగే ఉంటాను. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మనం అందరం ఇప్పుడు ఎలా కనబడుతున్నాం? ఈ మాట భగవాన్ బాబా వారి ఉపన్యాసంలో ఉంది. మీరందరూ ధృతరాష్ట్ర సంతతిగా కనబడుతున్నారు నాకు అని సూటిగా చెప్పారు. ఎందుకని? సూటిగా చెప్పినా కూడా మారడం లేదు, సాక్షాత్తుగా దర్శనం పొందినా కూడా మారడం లేదు, నీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడం లేదు. మరి దోషం ఎవరిదంటావు? కాబట్టి గురుసేవ చేయాలన్నా, ఈశ్వర సేవ చేయాలన్నా మనలో ఉండవలసిన లక్షణం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. నిర్భయానందులు ఈ మాట చెప్తే పరిప్రశ్న అంటే ఏమిటి? షిరిడి సాయిబాబా గారి సచ్చరిత్ర చదివితే మీకు ఇదే అంశం మీద ఒక సంఘటన ఉంటుందండి. ఒక బాగా చదువుకున్న సంస్కృత పండితుడు, ఆయన ఆర్డీఓ అక్కడ ఆ ప్రాంతానికి, ఆయన బాబా గారి దగ్గరికి వెళ్తారు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడని బాబా గారు అడుగుతారు. ఈ శ్లోకం చదివినిపిస్తాడండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ్య అంతా చెప్పేసినాక ఏమిటి దాని అర్థం అంటాడు బాబా గారు. అంటే అప్పుడు ఆయన ఏమంటాడు? ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు పాద నమస్కారం చేసి శ్రద్ధగా ప్రశ్నించాలి. పరిప్రశ్న అంటే అర్థం అదేనా, ఇంకేం లేదా అని అంట. ఏమో బాబా, నాకు తెలిసిన పాండిత్యంలో నాకైతే తెలిసింది అదే, శ్రద్ధగా ప్రశ్నించడం అని అంటాడు. ఒరే, పరిప్రశ్న అంటే అది కాదయ్యా ఆయన, బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి పరమాత్మ స్వరూపం నీ ముందు సాకార రూపంలో కనబడుతుంది. అది నిరాకార స్వరూపం. ఆ నిరాకార స్వరూపం ఈ సాకారం ఎలా అయింది అని నీకు సందేహం కలిగి ఎలా చెప్పాలి? నీకు ఎలా చెప్పాలి? ఏం చెప్తే అర్థం అవుతుంది? అర్థం కాదు. కాబట్టి ఆయన ఏం చేశాడట? సాకార రూపంలో నిన్ను కాసేపు నిరాకార స్థితిలో ఉంచాడు. ఉంచితే ఆ నిరాకార స్థితి యొక్క అనుభవం కలిగిందట. అది విశ్వరూప సందర్శన యోగం. ఎప్పుడైతే ఆ నిరాకార స్థితి అనుభవానికి వచ్చిందో ఈ సాకార భ్రాంతి తొలగిపోతుంది. అదయ్యా పరిప్రశ్నేన సేవయ్యా. నాకు భగవద్ అనుభూతి ఎలా కలుగుతుంది అని నీలో ఆర్తి ఉండాలి. ఆ భగవద్ అనుభూతి కొరకు వేసే ప్రశ్న పరిప్రశ్న. అంతేగాని ఏమండి ఇప్పుడు కొబ్బరికాయ 2 సార్లు కొట్టమంటారా, 3 సార్లు కొట్టమంటారా? దీపం తూర్పుకు చూడాలంటారా, పడమరకు చూడాలంటారా? తీర్థం 3 సార్లు పుచ్చుకోవాలంటారా, 1 సారి? ఎన్ని సందేహాలు! మీరు టీవీ చూసారంటే అసలు అందుకే మీకు బ్రెయిన్ పోతుంది. అందులో సందేహాలు సమాధానాలు ప్రతి ఛానల్లో ఉండదండి. వాళ్ళు అడిగేవన్నీ ఏమిటాయి అంటే తూర్పు తిరిగి కూర్చోమంటారా, పడవడు పైకి ఆకాశాన్ని తిరిగి కూర్చోరా, గొడవడు. అక్కడ కూడా భగవంతుడు ఈశాన స్వరూపుడు, గొడవే లేదు. ఊర్ధముఖం, అందుకే మనం శివలింగం ఊర్ధముఖాన్ని కూడా పెట్టాం. పంచాననుడు
4 దిక్కులకి 4 చూస్తే పైకి చూడకపోతే అలాగా అది పైకి కూడా చూసేట్టు అర్థమైందండి. కాబట్టి ఇలాంటి ఇవేవి పరిప్రశ్నలు కావు. దీనికి తద్విద్య ప్రణిపాతైనా ఏం వర్కౌట్ అవ్వదు. కాబట్టి నువ్వు నమస్కారం చెయ్యగానే నీ అంతరంగంలోకి నీ హృదయంలోకి గురుమూర్తి తొంగి చూస్తాడు. వీడేం పని మీద వచ్చాడు రా, ఈ లోపల ఇవన్నీ కనపడతాడు. ఆహా పనికిరాడలేవు అని లోపల ముందే డిసైడ్, మాట్లాడక ముందే డిసైడ్ అయిపోయి. కాబట్టి బాబా గారు మాట్లాడిన సందర్భాలు, లోతుగా తత్వజ్ఞానం గురించి చెప్పిన సందర్భాలు సూటిగా చాలా తక్కువ మందికి, అందరికీ ఇన్ జనరల్గా ఉపన్యాసం చెప్పారే తప్ప, ఎందుకని ఎవరు తద్విద్ధి ప్రణిపాతేన అనలేదు. పరిప్రశ్న సేవయా చేయలేదు. చేసి ఉంటే వాళ్ళకి చెప్పారు, కొంతమందికి చెప్పారండి. సాక్షాత్తుగా చెప్పారు, ప్రత్యక్షంగా చెప్పారు, పరోక్షంగా చెప్పారు, అపరోక్షంగా కూడా చెప్పారు. ఒక చూపుతో మార్చబడిన వాళ్ళు బోడు మొదలు. కాబట్టి గురుసేవ చాలా ముఖ్యం, ఈశ్వర సేవ చాలా చాలా ముఖ్యం, మహాత్ముల సేవ తప్పక భగవద్ అనుభూతి కలిగిన వారి యొక్క సేవ చాలా చాలా విశేషం. సరే, ఇంకొక విషయం చెప్తే ఈ సందర్భంగా మీకు బాగుంటుందని అభిప్రాయం. అల్లపల్లిలో ఒక ఆవిడ ఉండేవారు, అవధూత. ఆవిడ దొంతులమ్మ తల్లి. ఆవిడ కొమ్మరి వంశంలో పుట్టారు, కుండలు చేసేవాళ్ళ వంశంలో, బందర్లో పుట్టారండి. అక్కడ అంతా కుమ్మరి వాళ్ళ మధ్యలో పెరిగింది. ఆవిడకి 8 ఏళ్ల వయసు రాగానే వస్త్రాలు ఛేదించింది. ఇక మన స్థితిలో ఉండేది లేదు, మన తెలివి లేదు. ఎప్పుడూ ఆ దైవీ ఉన్మత్త స్థితిలో ఉండేది. వెళ్ళిపోయి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో ఎవరికి ఇది. ఆవిడ కావాలంటే స్థూల శరీరంలో వెళ్ళగలదు, లేకపోతే సూక్ష్మ శరీరంలోనే వెళ్ళగలదు. ఆవిడకే వాహనాలు అక్కర్లేదు, ఏ బండి కానీ, ఆ బస్సు కానీ, ట్రైన్ కానీ ఏం ఎక్కదు. బందరం చల్లపల్లి వెళ్ళాలంటే 26 కిలోమీటర్లు. ఎలా వెళతాడు? అంతే. ఆవిడ ఇక్కడ ఈ సందులో కనబడేది, ఇక్కడ అంతర్ధానం అయ్యేది అక్కడ కనబడేది. అక్కడ చల్లపల్లి కోట చుట్టూ అందరి గ్రామం ఉండేది, తిరుగుతూ ఉండేది. అంతే. ఎవరన్నా కనబడ్డారని చేతిలో ఆవిడ దగ్గర, అందరి దగ్గర మిరపకాయలు ప్రసాదంగా తీసుకునేది. ఆవిడకి ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? ఎవరైనా ఏమి ఇచ్చినా తీసుకునేది కాదు, మిరపకాయలు ఇస్తే తీసుకునేది. ఆ మిరపకాయల కారం ప్రసాదం. ఆవిడ అనుగ్రహించాలంటే ఆ మిరపకాయల కారం పెట్టేది, ఒక దగ్గర కూర్చుని దంచుతూ ఉండేది, ఒక రాయి మీద దంచి ఆ కారాన్ని మూట కట్టుకునేది. మూట కట్టుకోవడానికి బట్టలేవి చేత్తో పట్టుకుని అలా వెళుతూ ఉండేది. ఎవరి మీద నా అనుగ్రహ దృష్టి పడింది అనుకోండి, ఇలా రా అని గట్టిగా పిలిచి, ఆదేశమే, దైవీ ఉన్మత్తుడు, నో రిక్వెస్ట్, ఆదేశిస్తాడు. రా అంటే పరిగెట్టుకుని వచ్చేవాడు. వాడే అవనవతి ఉంది, వాడు పిలిస్తే ఎవడైనా వెళ్ళాల్సింది. వెళితే ఆ కారం పెట్టి తింటే అది తీయగా ఉండేది. ఎవడికైతే కారం తింటే తీయగా ఉందో వాడి బతుకు మారిపోయినట్టే, ఫినిష్డ్ ఆ దెబ్బతో. అలా అనుగ్రహించేసేది. కొంతమందికి ఆ కారం తింటే సంవత్సరమైనా మంట తగ్గింది, వాడి జీవితం అధ్వానమే. తేల్చి చెప్పేసేది అనమాట. నువ్వు పనికిరావు భో అని చెప్పడం అనమాట. నువ్వు అదృష్టవంతుడు అని చెప్పడం. భగవత్కృప కలిగింది. కాబట్టి ఇలాంటి దైవీ ఉన్మత్తులు, అవధూతలు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు, కోకొల్లో ఉన్నారండి. దిస్ ఇస్ మిస్టిక్ ఇండియా అంటారు. స్టిక్ అంటే ఇండియా అంటే భ్రాంతి అని కాదు. అదే డాక్టర్ని అడిగామనుకోండి, ఆవిడకి మధ్య భ్రమించింది, అదికాట తిరుగు. నేను చూడు పొట్టు బుట్టు సూటు వేసుకున్నాం. ఒక మనిషిని మాత్రం ఈయన వల్ల అవుతుంటావా? ఓ డాక్టర్ గారు నానా కష్టాలు పడి 30 ఏళ్ళు ఒక మనిషిని మార్చగలంటావా? కానీ వాళ్ళు ఒక చూపుతో మార్చగలరు, ఒక స్పర్శతో మార్చగలరు, ఒక సంభాషణతో మార్చాలి. దొంతులమ్మ తల్లి గారు మాట్లాడిందంటే ఇంకా వాడికి బ్రహ్మరథం పడతారు. ఆవిడకి కాదు, ఆవిడ ఎవరితో అయినా కనుక మాట్లాడిందంటే తెలిస్తే ప్రపంచానికి, అబ్బో వాడి ప్రపంచంలో ఉత్తమోత్తమం అని వాడికి పలకి సేవ చేసినంత పని చేస్తారు, గజారోహణం చేసినంత పని చేస్తారు. అలాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అవధూత అలాగా మనలో ఉన్నటువంటి భక్తిని మేల్కొలుపుతారు. ఈ పురాకృత పుణ్య విశేషం చేతటువంటి భగవద్ అనుభూతి కలిగిన మహాత్ములు కనబడితే తప్పక ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి, వెంటనే సాష్టాంగం పడాలి. తద్విద్ధి ప్రణిపాతేన విప్రశ్నేన సేవయా. అలా నడిచే దేవుడు పరమాచార్య భారతదేశంలో నడిచారండి. నడిస్తే కిలోమీటర్ల తరబడిన మానవులు ఈ తద్విద్ధి ప్రణిపాతేన ఆచరించారు.
రోడ్డా బురద మట్ట ఏమంటుంది అనేది అక్కడ లెక్కలేదు. పరమాచార్య వస్తున్నారంటే అందరు లైన్లో పడిపడవా. ఈ సంప్రదాయం కొద్దిగా గోదావరి జిల్లాలో ఇప్పటికీ వెళ్ళి చూసాను. వాళ్ళ మీద పడకుండా నువ్వు వదిలే ప్రసక్తే లేదంతే. కాకపోతే తద్విద్య ప్రణిపాదేన కాదు, పరిప్రేషణ కాదు. కాళ్ళు లాగాల్సినవి ఏమైనా సరే నువ్వు పాద నమస్కారం ఇవ్వాలి, లేకపోతే కాళ్ళు లాగడం ఖాయం. భయపడైనా వాడు పాద నమస్కారం ఇవ్వాలి. ఈ బలవంత బ్రాహ్మణార్థం లాభంలే. ఆయన తలిచి ఇవ్వాలనే కానీ ఆయన తలిచిస్తే ఒక్కసారే చాలు. మనం ఎన్నిసార్లు లాక్కున్నా ఇట్టి సత్సాంగత్యముచే మహాత్ముల అనుగ్రహమును దైవ ధ్యానాదులచే భగవంతుని యొక్క అనుగ్రహమును పొందినచో ఇక సాధకునికి ఏమి కొరవ? వారికి జ్ఞానాదులన్నీ సిద్ధించినట్లే వారి జీవితము ధన్యము కాగలదు. అహో ధన్య అహో ధన్య అహో ధన్య. హరి ఓం శ్రీ నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ నమః. आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो।